love me. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. మనందరికీ ఉత్తరాయణ పుణ్యకాలం అనే విషయం తెలుసు, కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ఉత్తరాయణ కాలం గురించి వివరంగా చెప్తాను. మొదటగా ప్రార్థన. విశ్వకర్మ నమస్తేస్తు విశ్వాత్మన్ విశ్వసంభవ విష్ణో జిష్ణో హరే కృష్ణ వైకుంఠ పురుషోత్తమ. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తర వైపుకు పయనించడం అని అర్థము. సూర్యుడు కొంతకాలం భూమధ్యరేఖకు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపుకు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అని, ఉత్తరం వైపుకు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. సూర్యుడు సంవత్సరంలో 6 నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు, మరో 6 నెలలు మరొక వైపు అనగా ఉత్తరం వైపు పయనిస్తూనే ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని నమ్మి సూర్యుడు భూమిపై దక్షిణం వైపుకు పయనిస్తున్నంత కాలం దేవతలకు రాత్రిగాను, ఉత్తరం వైపుకు పయనిస్తున్నంత కాలం దేవతలకు పగలుగాను అభివర్ణించారు. మానవులు రాత్రి నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేల్కొని ఉంటారు అని శాస్త్రవచనం. వారు మేల్కొని ఉంటేనే అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారని ప్రజలందరి యొక్క నమ్మకం. ఈ విషయం తెలియజేయడం కోసమే పెద్దలు పండుగలను జరుపుకోవడం మొదలుపెట్టారు. ముక్కోటి ఏకాదశి అంటే దేవతలకి తెల్లవారుజాము నిర్ణయించి దేవతలు నిద్రలేచే వేళ అయ్యిందని, ఆ రోజున అధిక సంఖ్యలో భక్తులు తండోపతండాలుగా ప్రతి దేవాలయాలకి వెళ్ళి స్వామివారి దీవెనలు అందుకుంటారు. ప్రత్యేకించి విష్ణు ఆలయాలు భక్తులతో క్రిక్కిరిసిపోయి ఉంటాయి. అలాగే వైకుంఠంలో ముక్కోటి ఏకాదశి రోజున ద్వారాలు తెరుచుకుని ఉంటాయని, విష్ణు దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వీటికి తమిళనాడులోని శ్రీరంగం మచ్చుతునక. అసలు మన భారతదేశంలోనే ప్రధానంగా ఉత్తర ద్వార దర్శనం మొదలైంది శ్రీరంగంలోనే. కనుక అంతటి విశిష్టమైనటువంటి శ్రీరంగం మనం ఉత్తరాయణ పుణ్యకాలంలో దర్శించటం వల్ల అనేక పాపపుణ్యాలు పటాపంచలవుతాయనేది శాస్త్రవచనం. సరతి చరతీతి సూర్య అంటే సంచరించేవాడని అర్థం. సూర్యుని యొక్క సంచారం 2 విధాలుగా ఉంటుంది. ఇందాక అనుకున్నట్లుగానే ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. మనకి ఏడాది కాలం అయితే దేవతలకు 1 రోజుతో సమానం. చూడండి, ఆయనే దక్షిణే రాత్రి ఉత్తరే తు దివా భవేత్ అంటే 6 మాసాల ఉత్తరాయణం దేవతలకు పగలు, మరొక 6 మాసం దక్షిణాయనం దేవతలకు రాత్రిగా నిర్ణయించబడినది. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం లేదా మారడం అని అర్థం. సూర్యుడు మేషము నుండి మీనం వరకు 12 రాశుల్లో ప్రతి నెల మారుతూ పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. మకర సంక్రాంతికి ప్రాముఖ్యత ఉందంటే రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఎవరైతే
భక్తి శ్రద్ధలతో స్నానమాచరిస్తారో అలాంటి వారు 7 జన్మలైన ఆరోగ్యవంతులుగా ధనవంతులుగా ఉండిపోతారు. చేయనివారు రోగిగా ఆగర్భ దరిద్రుడిగా ఉండిపోతాడని అంటారు. అలాంటి ఉత్తరాయణ కాలం అని ఎందుకంటారో తెలుసా? ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు సుమి. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే, అయితే ఉత్తరాయణం విశిష్టతే వేరు. ఎందుకంటే ఆయనం అనగా మనం చెప్పుకున్నట్లుగా పయనించడం అని అర్థం కదా. ఉత్తర ఆయనం అంటే ఉత్తర వైపుకు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణ వైపు పయనించడం, తరువాత దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకు పయనించడం జరుగుతూ ఉంటుంది. ఉత్తరాయణ కాలంలో మనకు పగలు ఎక్కువగా ఉంటుంది, రాత్రులు తక్కువ ఉంటాయి. దక్షిణాయనంలో రాత్రులు ఎక్కువగా ఉండి పగలు తక్కువ ఉంటాయి. అందుకనే 6, 7 అయినా కూడా సూర్యుడు కనపడ్డు. సాయంత్రం 5:30, 6 అయితేనే చీకటి పడిపోతుంది. ఇది దక్షిణాయనంలో. దీనికి విరుద్ధంగా ఉంటుంది ఉత్తరాయణంలో. దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనమని, ఉత్తరం వైపు పయనిస్తున్న ఉత్తరాయణం అని అంటారు అన్నాం కదా. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే సూర్యుడు సంవత్సరంలో 6 నెలలు దక్షిణం, 6 నెలలు ఉత్తరం పయనిస్తూ ఉండడం శ్రేష్టం, విశేషం. సాధారణంగా ఉత్తరాయణం మనకి జనవరి 15వ తేదీ నుండి జూలై నెల 17 వరకు ఉంటుందన్నమాట. ఒకరోజు అటు ఇటు కావచ్చు. దక్షిణాయనం జూలై 17 నుండి జనవరి 14 వరకు ఉంటుంది. అది కూడా ఒకరోజు అటు ఇటు కావచ్చు. ఉత్తరాయణంలో పరమాత్ముడు మేలుకొని ఉంటాడు. శేషశయనం నుంచి ఆయన ఆ రోజే మేలుకుంటాడనమాట. ఈ కాలంలో వాతావరణం ఎలా ఉంటుందయ్యా? ఆహ్లాదకరంగా ఉండటం వలన పుణ్యక్షేత్రాలు కానీ తీర్థయాత్రలు కానీ చాలా అనువుగా ఉంటుంది. మనం ఉత్తర దిక్కును, ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వల్లనో, వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లను, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లను, సమస్త భాషలకు తల్లి అయినటువంటి సంస్కృతం కూడా ఉత్తరాది వైపున పుట్టడం వల్లను, సమస్త ఋషులకు, దేవతలకు, పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానములు కావడం వల్ల, ముఖ్యంగా సాక్షాత్ ప్రత్యక్ష శ్రీమన్నారాయణుడు సూర్యభగవానుడు ఉత్తర పద చలనం చేయడం వల్లను ఉత్తరాయణ కాలంను పుణ్యకాలంగా మన హిందువులు భావించడం ప్రారంభించారు. అలాగే కాకుండా కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై జరిగిన భీష్మ పితామహుల వారు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాతనే తన ప్రాణాలను వదిలారు. ఈ ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చిగుళ్లను తొడిగి పుష్పించి కాయలు కాచి మధుర ఫలాలు మనకు అందిస్తాయి. ఈ కాలంలోనే పసిపాపలు ఎక్కువగా జన్మించడం చూస్తుంటాం. ఎక్కువగా ఈ కాలంలోనే కుమారీమణులు పుష్పవతులు కూడా అవుతుంటారు. స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ కూడా ఏర్పడేది ఈ కాలంలోనే అంటాం. పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి బహుశా అనేక కారణాల వల్ల ఏమో ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలం అంటానికి ఆస్కారం ఏర్పడింది. ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని అంటల్లో సంశయమేమీ లేదు. కనుక దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోవడంలో మాత్రం అపార్థం అవుతుంది. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే, అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు. ఉత్తరాయణంలో లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దానివలన పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. మనం ఉత్తర దిక్కు, ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వల్ల మనకి ఎంతో మేలు జరిగినట్లుగా భావిస్తూ ఉంటాము. అలాంటి ఉత్తరాయణము మనకు అనేక విధాలైనటువంటి విశిష్టలతో కూడుకొని అనేకములైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి
ఆలోచనను మనలో రేకెత్తించడంలో కానీ, అనేకమైనటువంటి పుణ్యతీర్థాలు సేవించడం వలన పాప ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల కానీ ఉత్తరాయణానికి పుణ్యకాలం అని పేరు వచ్చింది. ఇక సూర్య భగవానుని బట్టి వాతావరణంలో కూడా మార్పులు సంభవిస్తాయి. సూర్యుడి పయనించే దిక్కును బట్టి భూమిపై మార్పులు అనేకంగా సంభవిస్తాయి. అంటే ఆయన ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రయాణించే 6 నెలలు మరియు దక్షిణాయన వైపు 6 నెలలు కూడా మనకు అన్ని విధాల సహాయ సహకారాలను అందించేటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దేవతలు కూడా ఇదే విధంగానే ఉత్తరాయణంలో మేల్కోవడం, దక్షిణాయనంలో నిద్రించడం అనేది అంటే ఒకరోజు కదా వాళ్ళకి, ఆ రకంగా వాళ్ళకి కూడా ఆ విభజన జరగడం, దేవతలు ఈ విధమైనటువంటి నియమాలను పాటించడం జరుగుతుంది అని పండితులు చెబుతారు. ఈ విషయం అందరికీ తెలియజేయడం ప్రధానమైనటువంటి ఉద్దేశం కనుక, ఏదైనా ఒక కారణం కావాలి కనుక సంక్రాంతి అనేటి ఒక పెద్ద పండుగను జరిపించడం, ఆ పండుగ ద్వారా మరి జనులకు ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క విశేషం తెలియజేయడం, అలాగే స్వర్గద్వారాలు 6 నెలలు తెరిచి ఉంటాయి. వాస్తవానికి ప్రతి సంక్రాంతికి కూడా పితృతర్పణాలు ఇవ్వాలి. ముఖ్యంగా మకర సంక్రాంతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని చెప్పడం వెనుక కారణం కూడా ఇదే. ఉత్తరాయణ పుణ్యకాలమైనటువంటి సంక్రాంతి రోజే మనం ఏ దానాలు చేసినా రెట్టింపు ఫలితాలు మనకు దొరుకుతాయి. ప్రాచీన కాలంలో అయితే శాస్త్ర అవగాహన అంతగా లేని కారణంగా సూర్యగ్రహాన్ని దేవునిగా భావించేవారు. సూర్య భగవానుడు వేరు, సూర్యగ్రహం వేరు. ఆది అంతము లేని కారణంగా ఈ విశ్వంలో కోటాను కోట్ల గ్రహాలలో సూర్యగ్రహము భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఒక పెద్ద గ్రహాలలో ఒకటి. సూర్య భగవానుడు ఎవరు? అదితి కశ్యప మహామునుల బిడ్డల్లో ఒకడు. సూర్య తేజస్సు కలిగిన ఒక దేవతామూర్తి. సూర్యుని చుట్టూ భూమి, అలాగే భూమి చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో తిరిగే గమనాన్ని బట్టి మన పూర్వీకులు కాలాన్ని లెక్కించి కొలమానాన్ని అనేక రకాలుగా తయారు చేసి నిర్ణయించారు. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, హిందువులు పాటించేవి సూర్యగమనాన్ని బట్టి సూర్యమాసమని, చంద్రుని యొక్క గమనాన్ని బట్టి చాంద్రమాసమని, ఈ రెండింటి ప్రకారమే ఈ సంక్రాంతి పుణ్యకాలము నిర్ణయించబడుతుంది. అలాగే భూమిపై మారేటువంటి వాతావరణం యొక్క మార్పులను బట్టి, సూర్యకాంతి తీవ్రతను బట్టి మన ప్రాచీన ఋషులు సంవత్సరాన్ని సూర్యుని గతి మారే 12 రాశులుగా విభజించారు. దీని ప్రకారం సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ 12 నెలలు 12 రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ద్వాదశాదిత్యులు అని కూడా పేరు రావడం కారణం అదే. ఇలా ప్రవేశించడంని సంక్రమణం అంటారు. దానినే కొందరి సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యుడు మకర రాశులలో ప్రవేశిస్తాడు కావున ఈ సంక్రాంతికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. అలాగే మేషాది 12 రాశులు అవేమేమి ఉన్నాయి? మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము. ఇవి మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని 2 భాగాలుగా విభజించారు గనుక సూర్యుడు ఎప్పుడైతే భూమధ్య రేఖకు ఉత్తర దిశలో ఉన్నట్లు కనిపించాడు అనుకోండి, అప్పుడు ఉత్తరాయణమని నిర్ధారించారు. అలాంటి సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణముగా సంచరించినట్లు కనిపించినటువంటి సందర్భంలో దక్షిణాయనము అని పిలిచేవాళ్ళు. ఈ విధంగా సంవత్సరాన్ని 2 ఆయనములుగా విభజించడం జరిగింది. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణము, మరొక 6 నెలలు దక్షిణాయనం. ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతి సంవత్సరము
జూలై 17 నుండి జనవరి 14 వరకు దక్షిణాయనం. అలాగే జనవరి 15 నుండి జూలై 15 వరకు దక్షిణాయనం అని అంటారు. ఇంతట మార్పుకు సంబంధించిన రహస్యాన్ని లోకంలోని సర్వసాధారణమైనటువంటి మానవులకు అర్థమయ్యేలా వివరించేందుకే పండుగను చేసుకునే అలవాటును మన ప్రాచీనులు ప్రచారంలోనికి తెచ్చారు. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలో ప్రవేశించే గడియలున్నాయే, ఆ గడియలను పుణ్యకాల గడియలు అంటారు. మన జ్యోతిష శాస్త్ర ప్రకారం దక్షిణాయనంలో దేవతలు నిద్రించారని, ఉత్తరాయణంలో మేల్కొంటారని పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే ఉత్తరాయణంలో ప్రత్యేకంగా స్వర్గద్వారాలు తెరుచుకొని ఉంటాయి. ఈ కాలంలో ఎవరైనా మరణించినట్లయితే వారికి వైకుంఠ ప్రాప్తికి డోకా ఉండదు అనేది అందరి యొక్క దృఢ విశ్వాసం. అందుకే పెద్దలకు పూజలు, కొత్త బట్టలు, నైవేద్యాలు పెట్టడం మన అనూచానమైనటువంటి సాంప్రదాయము. అలాగే వివిధ రకాలైనటువంటి పూజలు జరపడం కూడా ఆనవాయితీ. ఇవంతా కూడా మనిషిలో ఉండేటువంటి ఒక నమ్మకమే తప్ప వేరే కారణం కాదు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. దాని గురించి విపరీతార్థాలు తీసుకొని రాద్ధాంతాలు చేయకుండా కేవలం సిద్ధాంతాలు మాత్రమే పాటిస్తే పుణ్యం పురుషార్థం రెండూ వస్తుంది. ఇప్పుడు చాంద్రమాన ప్రకారం చంద్రగ్రహము ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటుందో ఆ నెలని ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు. తెలుగు నెలలు 12. ప్రతి నెల శుక్లపక్ష పాడ్యమితో మొదలవుతుంది, అమావాస్యతో ముగుస్తుంది. ఇలాగే ప్రతి నెలలో కూడా 2 పక్షములు ఉంటాయి. శుక్లపక్షం, దాన్నే శుద్ధపక్షం అని కూడా అంటారు. ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు రోజు రోజుకి చంద్రుడితో పాటు వెన్నెల పెరిగి రాత్రిళ్ళు తెల్లగా కాంతివంతంగా అవుతాయి. శుక్ల అంటేనే తెల్లని అని అర్థం. ఇహ కృష్ణపక్షం, దానికి మరొక పేరుంది బహుళ పక్షము అని కూడా అంటారు. ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యము తిథి నుండి ఆ నెల అమావాస్య వరకు, అంటే రోజు రోజుకు చంద్రుడితో పాటు వెన్నెల బాగా తరిగిపోయి రాత్రిళ్ళు క్రమేపీ నల్లగా చీకటిగా మారిపోయి అమావాస్య రోజు పూర్ణంగా నిశీగా అయిపోతుంది. అంటే రాత్రితో నిండిపోతుంది, చీకటితో నిండిపోతుంది, తిమిరంతో నిండిపోతుంది. ఇంకా తెలుగు నెలలు అయితే చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గుణము. ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లుగా సులభంగా గుర్తించవచ్చు. పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంలో కలిసిన రోజు అయితే ఆ నెల చైత్రము. అలాగే పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంలోకి గనక కలిసిన రోజు ఆ నెలకు వైశాఖము అని పేరు. అలాగే పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రంలో గనక చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో కలిసిన రోజైతే ఆ నెలంతా జ్యేష్ఠమాసము అంటారు. పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం అనగా చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో కలిసిన రోజైతే ఆ నెలంతా ఆషాఢమాసము. పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంలో గనక శ్రవణ నక్షత్రంతో కలిసిన రోజైతే ఆ నెలకు శ్రావణమాసం అని పేరు. అలాంటిదే పౌర్ణమి రోజున పూర్వభాద్ర నక్షత్రంతో కలిసిన రోజు అయితే ఆ నెలకు భాద్రపదము అని పేరు. పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం అనగా చంద్రుడు అశ్వని నక్షత్రంతో కలిసిన రోజు కనుక ఆ నెలకు ఆశ్వయుజము అని నామకరణం పెట్టారు. అలాగే పౌర్ణమి రోజున కృతికా నక్షత్రం అనగా చంద్రుడు
కృతికా నక్షత్రంలో కలిసిన రోజు గనక ఆ నెలకు కార్తీక మాసము అని పేరు పెట్టారు. అలాగే పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం అంటే ఈ చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసిన రోజు గనక ఆ నెలని మార్గశిర మాసము అని పిలవడం జరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో అనగా చంద్రుడు పుష్యమి నక్షత్రంలో కలిసిన రోజైతే ఆ నెలకు పుష్యమాసము అని పేరు. పౌర్ణమి రోజున మఖ నక్షత్రం అంటే చంద్రుడు మఖ నక్షత్రంలో కలిసిన రోజు అయితే ఆ నెలకు మాఘమాసము అని పేరు. ఇక పౌర్ణమి రోజున ఉత్తర పాల్గణ లేదా ఉత్తర అనే నక్షత్రం అంటే చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో కలిసిన రోజైతే ఆ నెలకు ఫాల్గుణ మాసం అని పేరు. చూసారా, ఈ విధంగా చంద్రుని యొక్క గతి యొక్క అనుసరించి ఆయా నక్షత్రాల్లో ఆయన కలిసిన దాన్ని బట్టి తెలుగు నెలలు మనకి ఏర్పడ్డాయి అని మనం ఇట్టే గుర్తించవచ్చు. అయితే సంక్రాంతి రోజున మాత్రం మకర రాశిలోనికి ప్రవేశించిన సూర్యుడు కర్కాటక రాశిలోని ప్రవేశించే వరకు గల కాలాన్ని ఉత్తరాయణంగా చెప్తారు. అలాగే కర్కాటక రాశిలో ప్రవేశించిన సూర్యుడు తిరిగి మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఉండేటువంటి 6 నెలల కాలం ఉండే దానిని దక్షిణాయనంగా చెప్తుంటారు. ఈ రెండింటిలో కూడా మళ్ళా దక్షిణాయనం కంటే ఉత్తరాయణం చాలా విశిష్టతలను సంతరించుకున్నది అని చెప్పడం కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా పలు కారణాలు, పలు పుణ్య విశేష కారణాలన్నీ కూడా సంతరించుకొని బట్టి ఉండటం వలన దానికి అంతటి ప్రాశస్త్యం ఇవ్వబడింది. అంటే దేవతలకు కారణం అది కూడా చెప్పాం. దేవతల దృష్టిలో ఉత్తరాయణ కాలము పగలుగా, దక్షిణాకాలం రాత్రిగా కొనసాగుతున్నాం కదా. ఈ కారణంగానే ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటూ ఉంటారు. అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనుషులు ఏదైనా శుభకార్యాలు తలపెట్టారనుకోండి, అది ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చాలా సవ్యంగా పరిపూర్ణంగా జరుగుతాయి, సత్ఫలితాలను కూడా ఇస్తాయి అంటల్లో శాస్త్రం వెనుకడుగు వేయలేదు. అందువలన దక్షిణాయనం వెళ్ళే వరకు నిరీక్షించారు జనాలు. ఉత్తరాయణ కాలంలో చూడండి మీరు, శుభకార్యాలు విపరీతంగా జరుగుతుంటాయి. గృహప్రవేశము, వివాహము, ఉపనయనమని ఇంకా ఏదైనా సరే ఎక్కువగా జరిగేది ఉత్తరాయణ పుణ్యకాలంలోనే. అంటే దక్షిణాయనంలో కొంతవరకు ఉంటుంది, పూర్తిగా ఉత్తరాయణ కాలానికి ఎక్కువ పరిమితం అవుతుంది. ఈ నేపథ్యంలో మనం ఎక్కడ చూసినా అన్నప్రాసనలు కానీ, అక్షరాభ్యాసాలు కానీ, ఉపనయనాలు కానీ, వివాహాలు కానీ, గృహప్రవేశాలు ఎల్లవేళలా జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా దైవ సంబంధమైనటువంటి యజ్ఞయాగాది కార్యక్రమాలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో నిర్వహించటం శ్రేష్టదాయకము, శ్రేయోదాయకం అనేది మన యొక్క మహర్షుల వాచ. ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గద్వారాలు తెరుచుకొని ఉంటాయి. ఈ సమయంలో ఎవరైనా సరే మరణించారనుకోండి, వారు పుణ్యాత్ములుగా నేరుగా స్వర్గద్వారం తెరిచి ఉంటుంది కాబట్టి స్వర్గానికి చేరుకుంటారు అనేది శాస్త్రవచనం. అందుకే మనం కురుక్షేత్రంలో మరి తీవ్రంగా గాయపడినటువంటి భీష్ముడు ఉత్తరాయణ కాల పుణ్యకాలం ప్రవేశించే వరకు అంపశయ్యపైనే అలాగే ఉండి ఆ తరువాత అంటే ఉత్తరాయణము ప్రారంభమైన తరువాతనే ఆయన గారు తన యొక్క ప్రాణాలను విడిచిపెట్టడం జరిగింది. భీష్ముడికి ఒక వరం ఉంది, తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణిస్తాడని. అందుకని అంతకాలం ఆయన ఊపిరి బిగబెట్టకొని ఉండగలిగాడు. మనలాంటి వాళ్ళు ఆ క్షణమే ఊపిరి బిగబెడితే అయిపోయినట్టే.
మనిషి జీవితం పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. రాబోయే కాలంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో వాటిని మనం ముందుగానే మన మహర్షులు ప్రాచీనులు ఊహించి అందుకు అనుగుణంగా మన జీవన విధానాలు తీర్చిదిద్దుకునేటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతిని ఘంటాపదంగా చెప్పవచ్చు. మనిషి ప్రకృతి నియమాలకు అనుగుణంగా కానీ జీవించాలి, ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ప్రకృతిని ఆక్రమించకూడదనేటువంటి సత్యాన్ని నిరంతరం మనిషికి ప్రకృతి స్వయంగా బోధిస్తూ ఉంటుంది. వీటన్నిటి ఆచరణాత్మక రూపంగానే మనకు పండుగలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మనిషి భావి జీవితం పట్ల జాగరూకత కలిగి ఉండేలా చేసే కాలపరమైన అంశాల్లో ఉత్తరాయణం అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ప్రతి మనిషిలో కూడా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనేటువంటి తన్మాత్రలుగా ఈ పంచభూతాలు అంతర్లీనంగా ఉంటాయి. ఏందయ్యా పంచభూతాలు? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే రూపాల్లో ఉన్న పంచభూతాలను మనోనేత్రంతో దర్శించి లౌకిక జీవనాన్ని సాఫల్యం చేసుకోవాలి. అలాగే అలా సాఫల్యం చేసుకుంటూనే కైవల్యానికి అంటే మోక్షానికి సోపానాలు నిర్మించుకోవలసిన బాధ్యత ప్రతి మనిషిపై ఉంది. అందుకనే దైనందిన జీవితంలో నీ ప్రతి అడుగులో ప్రకృతిని అనుసరిస్తూ ప్రకృతి శక్తుల యొక్క మేలు కలయికగా జీవన లక్ష్యాన్ని మనిషి చేరుకోవాలనేది మన ప్రాచీనులు చేసిన దిశానిర్దేశం. ఈ బాధ్యతల నిర్వహణలో మనిషికి చేయూత అందించేందుకు మన ప్రాచీనులు కాల విభజన చేశారు. ఈ క్రమంలో భారతీయ జీవనంలోని అత్యున్నతమైనటువంటి వైజ్ఞానిక కోణాన్ని సమున్నతంగా ఆవిష్కరించే కాలగమన సూచిక ఏదైనా ఉంది అంటే అది ఉత్తరాయణం. ఉత్తరాయణంలో లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు మేలుకొని ఉంటాడు గనుక ఈ కాలంలో వాతావరణం ఎల్లవేళలా ఆహ్లాదంగా మనకి అనుకూలంగా కూడా ఉంటుంది కనుక అనేక తీర్థయాత్రలు చేయడానికి కానీ పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి కానీ అనుకూలంగా ఉంటుంది. సాధారణ వ్యవహారంలో ఉత్తర దిక్కును ఉత్తర భూములను మన వాళ్ళు పరమ పవిత్రంగా భావించడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఉత్తరాయణ కాలంలోనే మనం చూసినట్టయితే చెట్లన్నీ కూడా వృక్షజాతి వృక్ష సంపద అనేది కొత్త చిగుళ్ళు తొడిగి పుష్పించి కాయలు కాచి మధుర ఫలాలు అందిస్తాయి కదా. స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది ఈ కాలంలోనే అని సైన్సే నిరూపించింది, విజ్ఞాన శాస్త్రం ఘంటాపదంగా తెలియజేసింది. ఉత్తరాయణం ప్రారంభమైన తరువాత వాతావరణంలో స్పష్టమైనటువంటి అనేక మార్పులు గోచరిస్తాయి. అప్పటి వరకు భూమిని వణికించినటువంటి చలి ఏముంది మెల్లగా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. సమశీతోష్ణ స్థితి నిదానంగా నెలకొంటుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఉత్తరాయణ పుణ్యకాలం సమస్త మానవాళికి పుణ్యప్రదం వంటలో ఏమైనా సంశయం ఉందా? ఉండదు, ఉండకూడదు కూడా. ప్రపంచంలోని అతి పురాతనమైనటువంటి క్యాలెండర్లో మన భారతీయ క్యాలెండర్ ఒకటి. ఈ క్యాలెండర్ పరంగా ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాము. భారతీయ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరపు మొదటి రోజున మనం ఉగాది అని పిలుచుకుంటాం, అంటే యుగానికి ఆది. ఇప్పుడు భూమి సూర్యునికి అతి సమీపంలో ఉన్నది, ఎదగటానికి వేసవి అత్యంత అనుకూలమైనది. వృక్షజాతి అంతా కూడా వేసవిలోనే బాగా పెరుగుతుంది. ఎందుకంటే వాటి పెరుగుదలకు అవసరమైనటువంటి కిరణజన్య సంయోగ క్రియ ఈ సమయంలో బాగా జరుగుతుంది. కానీ భూమిపై ఉండవలసిన వాటినన్నింటినీ నాశనం చేస్తాయి, అవేమో కాపాడతాయి.
మనమేమో భూమిమైన వాటినన్నింటినీ నాశనం చేస్తాం. కాబట్టి ప్రస్తుతం వేసవి అంటే అత్యంత అసౌకర్యకాలంగా మారింది. అసలు వేసవి అంటే ఎడారులలో మాత్రమే అసౌకర్యంగా ఉండాలి. మిగతా భూమి అంతా జీవనం ఎంతో ఉన్నత స్థాయిలో ఉత్సాహంగా జరగవలసిన సమయం ఇది. ఎరుకతో ఉంటే ఈ సమయమే మానవులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. మీ చుట్టూ ఉన్నటువంటి జీవనం ఉరకలేస్తూ ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు మీకు కావలసిన విధంగా మలుచుకోవడానికి కూడా ఇదే ఉత్తమమైనటువంటి సమయం. పైగా ఉత్తరాయణం కూడా, అంటే భూమి పరంగా చూస్తే సూర్యగమనం ఉత్తర వైపు ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో ఉన్న మనకు ఈ సమయం అత్యంత కీలకమైనది. ఆత్మసాక్షాత్కారానికి, ఆశయ సాధన కూడా చాలా అనువైన సమయం ఇదేని తెలియజేసుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.